Hi, I am Dr. Balaraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Today I am going to discuss in detail about PRP injections. సో చాలామంది పేషెంట్స్ అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేవాళ్ళు 95 to 99% ఆఫ్ ద పేషెంట్ ఆస్క్ ఎనీ ట్రీట్మెంట్ వితౌట్ సర్జరీ. సో సర్జరీ అనేది చాలామంది భయపడతా ఉంటారు. దానికి చాలా మిత్స్ ఉంటాయి. సర్జరీ చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుందని, సర్జరీ చేస్తే ఫెయిల్ అవ్వచ్చని, సర్జరీ చేస్తే నడవలేకపోతారని. సో ఆ ఉద్దేశంతో చాలామంది పేపర్లో పెద్ద పెద్ద యాడ్లు ఇస్తుంటారు. స్టేజ్ 4 నీ ఆర్థరైటిస్కి నీ రీప్లేస్మెంట్ వద్దు, ఓన్లీ పిఆర్పి ఇంజెక్షన్ సరిపోతుంది. సో దాని గురించి డీటెయిల్డ్గా అసలు పిఆర్పి అంటే ఏంటి. సో యూజువల్గా ఆర్థోపెడిక్ పేషెంట్స్కి పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఎస్పెషల్లీ ఒక 5-6 కండిషన్లు ఇస్తాం. ఫస్ట్ షోల్డర్కి వచ్చేసరికి మనం కఫ్ టేర్, రొటేటర్ కఫ్ టేర్ ఉంటే ఇస్తాం. ఎల్బో జాయింట్కి వచ్చేసరికి వి గివ్ ఇన్ టెన్నిస్ ఎల్బో ఆర్ గోల్ఫర్స్ ఎల్బో అంటాం, దానికి ఇస్తాము. రిస్ట్లకి వచ్చేసరికి టీఎఫ్సిసి లిగమెంట్ టేర్ అయితే ఇస్తాము. వెన్ కమ్స్ టు నీ ఇట్ ఈస్ ఆస్టియోఆర్థరైటిస్ నీకి ఇస్తాము, అండ్ ప్లాంటర్ ఫేషియటిస్కి ఇస్తాము. ఆ లిగమెంట్ టేర్ ఇస్తాము. సో పిఆర్పి ఎలా పనిచేస్తుంది? పిఆర్పిలో మనం వి టేక్ పేషెంట్ ఓన్ బ్లడ్, అరౌండ్ 15 to 20 ml బ్లడ్ తీసుకొని దాన్ని ప్లేట్లెట్స్ అన్ని సెగ్రిగేట్ చేసిన తర్వాత వి డ్యూ హై కాన్సన్ట్రేట్ ఆఫ్ ప్లేట్లెట్స్ అరౌండ్ 6 lakhs to 8 lakhs కాన్సన్ట్రేట్ ఉన్న 6 ml ఫ్లూయిడ్ ఆ ఏరియాలో ఇంజెక్ట్ చేస్తాం. సో ఎలా పనిచేస్తుంది పిఆర్పి అనేది? పిఆర్పి అనేది ఫస్ట్గా ఇట్ ఈస్ ఎ న్యాచురల్ అండ్ నో నీడ్ ఆఫ్ ఎనీ అడ్మిషన్, నో నీడ్ ఆఫ్ ఎనీ అనస్థీషియా, అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ రిలీఫ్ ఫర్ ఎర్లీ స్టేజ్ ప్రాబ్లమ్స్. అండ్ పిఆర్పి అనేది మనకు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, హీలింగ్ పవర్ న్యాచురల్గా పెంచుతుంది, అండ్ it is definitely reduces the wear and tear of the cartilage ligaments, and it promotes the healing naturally. And most commonగా పిఆర్పి ఎక్కడ ఇస్తారు? సో మోస్ట్ కామన్లీ పిఆర్పి వి గివ్ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్. యంగ్ పేషెంట్ ఉన్నాడు, ఎంఆర్ఐ పరంగా చూస్తే ఆర్థరైటిస్ ఉంది, సర్జరీ అంటే డిలే చేయాలి. సో సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్. మా దగ్గర ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో సర్జరీ వి గివ్ ఓన్లీ వెన్ పేషెంట్ రిక్వెస్ట్ ఫర్ సర్జరీ, if they are not able to do delaying activities. అండ్ పిఆర్పి ఇంజెక్షన్ అనేది వెరీ ఎర్లీ స్టేజ్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్కే ఉంటుంది, కానీ మార్కెట్లో మీకు ప్రతి పేషెంట్కి పిఆర్పి చేస్తున్నారు, విచ్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్. అండ్ పిఆర్పి చేసుకున్న తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయని చాలామంది అడుగుతారు. సో పిఆర్పి షుడ్ బి డన్ ఇన్ వెరీ స్టెరైల్ కండిషన్స్. నీ జాయింట్ ఏదైతే ఇంజెక్షన్ చేస్తున్నో, సైట్ చేస్తున్నో అది కంప్లీట్గా క్లీన్ చేసి అండర్ ఎసెప్టిక్ కండిషన్స్ మాత్రమే పిఆర్పి ఇవ్వాలి. పిఆర్పి తీసుకున్న తర్వాత పెయిన్ కిల్లర్స్ అనేది మెయిన్గా వాడకూడదు. చాలామంది పెయిన్ కిల్లర్స్ పిఆర్పి రెండు కాంబినేషన్ చేస్తారు, ఇవి రెండు కలపకూడదు. ఎందుకంటే ఎన్ఎసైడ్స్ వర్క్స్ అగెయిన్స్ట్ ద ప్లేట్లెట్స్. సో ఆల్రెడీ మనం ప్లేట్లెట్స్ ఇస్తున్నాం కాబట్టి ఆ ప్లేట్లెట్స్ అనేది డ్యామేజ్ అయిన తర్వాత హీలింగ్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఒక 1 month వరకు వాళ్ళు కంపల్సరీగా రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ లైక్ ఫిజియోథెరపీ విత్ షాక్ వేవ్స్ కానీ లేజర్ కానీ తీసుకున్నట్లయితే ఎక్సలెంట్ రిలీఫ్ ఉంది. At Onus Robotic Hospital, we have advanced Curax regenerative joint centers. So we are giving PRP treatment for frozen shoulder, rotator cuff tear, as well as tennis elbow, golfer's elbow, TFCC tear, early stage of arthritis, and ligament tears in the ankle, plantar fasciitis. So if you need more details about PRP, visit to Onus Robotic Hospitals. Thank you.